చాలా మంది ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి ఒక క్లారిటీ లేదు. సో, ఈ వీడియోలో ఆ క్లారిటీని అడ్రెస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ చాలా మంది కూడా కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు ఆర్డర్ బ్లాక్ గురించి చెప్పని. అందుకనే వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. చాలా మంది ఏమనుకుంటారంటే ఆర్డర్ బ్లాక్ అంటే చివరి రెడ్ క్యాండిల్ లేదా చివరి గ్రీన్ క్యాండిల్ అనుకుంటారు. కానీ నిజంగా ఆర్డర్ బ్లాక్ అనేది ప్యాటర్న్ కాదు. అది ఒక లాజికల్ జాబ్ చేయాలి. ఈ వీడియోలో నేను మీకు ఆర్డర్ బ్లాక్‌ని లాజిక్‌తో డిఫైన్ చేయడం మరియు చార్ట్‌లో ఎలా మార్క్ చేయాలో క్లియర్‌గా చెప్తాను. ఆర్డర్ బ్లాక్ డెఫినిషన్ ఏంటో ముందుగా చూద్దాం. ముందుగా ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి? ఆర్డర్ బ్లాక్ అనేది ఒక క్యాండిల్ లేదా కొన్ని కాన్సిక్యూటివ్ క్యాండిల్స్ ఆహ్, ఫో కొన్ని కాన్సిక్యూటివ్ క్యాండిల్స్‌తో ఫార్మ్ అవ్వాలి. కానీ ఇది వాలిడ్ అవ్వాలంటే మార్కెట్‌లో ఒక స్పెసిఫిక్ జాబ్ చేయాలి. ఆ జాబ్ ఏంటంటే ఒక ప్రీవియస్ హై లేదా ప్రీవియస్ లో అంటే ఒక స్వింగ్ హై గాని, ఒక స్వింగ్ లో దగ్గర గాని లిక్విడిటీని పర్చేస్ ఉండాలి. లిక్విడిటీని పర్చేస్ ఉండాలి. అంటే ఈ పర్టికులర్ ఏరియా దగ్గర చూడండి. ఇది స్వింగ్ పాయింట్. దీన్ని లెఫ్ట్ సైడ్ లో 2 క్యాండిల్స్ ఉన్నాయి. రైట్ సైడ్ లో 2 క్యాండిల్స్ ఉంటే స్వింగ్ పాయింట్ అంటారు. సో ఈ పర్టికులర్ స్వింగ్ దగ్గర ఆబ్వియస్ గా స్టాప్ లాస్ ఉంటాయి. ఓకే, దాన్నే లిక్విడిటీ అంటారు లేదా స్టాప్ లాస్ అన్నింగ్ అంటారు. ఓకే, సో ఇక్కడ లిక్విడిటీని పర్చేస్ చేసింది, రైట్? పర్చేస్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఫాలోఅప్ క్యాండిల్ దీని కింద క్లోజ్ అయింది. కాబట్టి ఈ క్యాండిల్ మనం ఆర్డర్ బ్లాక్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇది ఆర్డర్ బ్లాక్ కింద కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఇంకొక రూల్ ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవ్వాలంటే ఎఫ్ఈజీలో లిక్విడిటీని ఫిల్ చేసి ఉండాలి. ఎఫ్ఈజీ అంటే ఏంటి? ఈ 3 క్యాండిల్స్ తీసుకొని 1, 2, 3. ఓకే, ఈ 3 క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎఫ్ఈజీ ఏదో మార్క్ చేస్తాను ఇప్పుడు నేను. ఎఫ్ఈజీ అంటే ఫస్ట్ క్యాండిల్ యొక్క లో పాయింట్ అండ్ దెన్ ఫస్ట్ క్యాండిల్ యొక్క హై పాయింట్, థర్డ్ క్యాండిల్ యొక్క లో పాయింట్ చేస్తే ఈ మధ్యలో ఉన్న ఏరియాని ప్రైస్ అనేది రీట్రేస్ అవ్వకుండా ఉండాలి. దాన్ని ఎఫ్ఈజీ అంటారు. కానీ ఈ క్యాండిల్ యొక్క విక్ ఏం చేస్తుంది ఇక్కడ? ఈ ఎఫ్ఈజీని లిక్విడిటీతో ఫిల్ చేసింది. కాబట్టి అండ్ నెక్స్ట్ క్యాండిల్ ఈ క్యాండిల్ కన్నా పైన క్లోజ్ అయింది. సో ఈ పర్టికులర్ క్యాండిల్ మీకు ఆర్డర్ బ్లాక్ అవుతుంది. సో ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవ్వాలంటే ఎయిదర్ ఆఫ్ ద 2 క్యాండిల్స్, ఎయిదర్ ఈ కండిషన్ కానీ లేదా ఈ కండిషన్ కానీ రెండిట్లో ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయితే మీకు ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవుతుంది. ఒక కండిషన్ ఏంటి? స్వింగ్ హై కానీ స్వింగ్ లో దగ్గర కానీ లిక్విడిటీ స్విప్ చేసి ఉండాలి ఒకటి, లేదా ఎఫ్ఈజీలో ఒక లిక్విడిటీ స్విప్ చేసి ఉండాలి. ఎఫ్ఈజీలో లిక్విడిటీ ఫిల్ చేసి ఉండాలి. ఓకే, అండ్ ఆటోమేటిక్ గా నెక్స్ట్ క్యాండిల్ ఫాలోఅప్ క్యాండిల్ ఈ క్యాండిల్ పైన క్లోజర్ అయి ఉండాలి. అలాగే ఈ క్యాండిల్ దీని కింద క్లోజర్ అయ్యింది. కాబట్టి ఈ కంప్లీట్ క్యాండిల్ ని మనం ఆర్డర్ బ్లాక్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంది ఎక్కడ ఒక మిస్టేక్ చేస్తారంటే ఈ క్యాండిల్ ని ఎలా మార్క్ చేయాలి. ఓకే, ఎలా మార్కింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 2 మెథడ్స్ ఉంటాయి. నేను రికమెండ్ చేసేది అయితే ఆబ్జెక్ట్ టు క్లోజర్ అప్రోచ్. ఫస్ట్ మెథడ్ ఏంటంటే, ఓకే, ఇంకొక ఆర్డర్ బ్లాక్ కూడా ఇక్కడ కనిపించింది చూడండి. ఇది స్వింగ్ లో పాయింట్. ఓకే, ఇది స్వింగ్ లో పాయింట్. ఈ స్వింగ్ లో పాయింట్ దగ్గర మీకు లిక్విడిటీ అనేది స్వీప్ అయింది. ఆ ఫాలోఅప్ క్యాండిల్ దీనిపైన క్లోజర్ అయింది. సో ఇక్కడ ఈ బాడీ మాత్రమే మార్క్ చేయాలా, లేకపోతే విక్ తో సహా మార్క్ చేయాలా అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ ఇప్పుడు నేను అడ్రస్ చేస్తాను. ఎలాగంటే ఫాలోఅప్ క్యాండిల్ ఈ విక్ పైన క్లోజ్ అయింది. ఈ విక్ పైన క్లోజ్ అయింది కాబట్టి ఈ కంప్లీట్ క్యాండిల్ ని మనం మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ కంప్లీట్ క్యాండిల్ ని మార్క్ చేయాలి. సో ఇది కూడా ఒక ఆర్డర్ బ్లాక్. కొన్ని సందర్భాల్లో ఓన్లీ ఈ నెక్స్ట్ ఫాలోఅప్ క్యాండిల్ ఈ విక్ కింద క్లోజ్ అవుతుంది. అప్పుడు బాడీని మాత్రమే మార్క్ చేసుకోవాలి. ఓకే, ఈ రెండు రూల్స్ ఉంటాయి. ఒకటి ఈ విక్ పైన క్లోజ్ అవడం లేదా విక్ లోపల క్లోజ్ అవడం. విక్ లోపల క్లోజ్ అయితే బాడీని మాత్రమే మార్క్ చేస్తారు. విక్ బయట క్లోజ్ అయితే ఎంటైర్ క్యాండిల్ మార్క్ చేస్తారు. ఓకే, సో ఇదొక ఆర్డర్ బ్లాక్, ఇదొక ఆర్డర్ బ్లాక్, ఇదొక ఆర్డర్ బ్లాక్. సో 3 ఆర్డర్ బ్లాక్స్ మనం అర్థం చేసుకోవాలి. సో వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ అనేది ప్యాటర్న్ కాదు. లిక్విడిటీ జరగాలి, ఒక ఫాలోఅప్ క్యాండిల్ క్లోజ్డ్ అయి ఉండాలి. ఇది ఒక లాజికల్ జోన్. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నెక్స్ట్ వీడియోలో మీకు ఏదైనా ఒక స్పెసిఫిక్ టాపిక్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్ లో పెట్టండి, నేను చెప్పడానికి ట్రై చేస్తాను.
అండ్ మీ డౌట్స్ కూడా కమెంట్ సెక్షన్ లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.